అనేటటువంటి, అంటే ఎదిగే వ్యవస్థని కంట్రోల్ చేయాలి అనే గ్రూప్స్ ఉంటాయి అమెరికాలో. అమెరికాకి పోటీ రాకూడదు భవిష్యత్తులో, ఎవడు తొక్కి పడేయాలి ముందు. ఆయన పేరేంటి, రాకెట్రీ సినిమా. ఎప్పుడు క్రయోజనిక్ రాకెట్ రావాలి మనకి? సైంటిస్ట్ని దొంగ కేసులు పెట్టించారు. ఎవడు పెట్టాడు కేసు? అమెరికా వాడు వచ్చి పెట్టాడా? మన దేశంలో దరిద్రుడు పెట్టాడు. ఇస్రో ఎదగకుండా ఆపింది ఎవరు ఆ రోజు నుంచి. అట్లాగే అణుబాంబులు తయారు చేస్తున్నప్పుడు ఇక్కడ అమెరికా వాడికి ఇన్ఫర్మేషన్ ఎట్ట వెళ్ళింది? మన దగ్గర ఉన్న దొంగలు అణ్వస్త్ర పరీక్షలని ఆపడానికి ఆ రోజున కుట్ర పన్నినటువంటి. ఇట్లాగా అక్కడ సోరోస్ అని ఒకడు ఉంటాడు, పెద్ద దగులుబాజీ వాడు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మీడియాలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాడిది. ప్రపంచవ్యాప్తంగా సైకలాజికల్గా మన మైండ్లని తిప్పేటటువంటి కథలు నడిపేటటువంటి వాళ్ళకి ఫండింగ్ చేస్తాడు వాడు. మ్యాటర్ వాళ్ళు ఇస్తారు. ఈ సోరోస్కి తోడు ఎవరయ్యా అంటే డీప్ స్టేట్ టీమ్ అంటారు. FBI, అమెరికన్ FBI, CIA, సోరోస్, తర్వాత గేట్స్ ఫౌండేషను, ఇట్లా మొత్తం ఒక 60 సంస్థల దాకా ఉన్నాయి. వీళ్ళ పని ఏంటయ్యా అంటే వీళ్ళు చైనా సైకాలజీలతో అమెరికాలో పనిచేస్తుంటారు.